Praise the Lord. Verse of the day, Genesis chapter 19 and verses 16. When he hesitated, the men grasped his hand and the hand of his wife and of his 2 daughters and led them safely out of the city, for the Lord was merciful to them. Amen. This scripture is a very interesting scripture అండి. మనం ఇక్కడ లాట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చూస్తున్నాము. ఎప్పుడైతే ఏంజల్స్ వచ్చి ఆ ఒక సిటీని నాశనం చేస్తున్నారో, బికాజ్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. వాళ్ళు దేవుని అందు ఫెయిత్ఫుల్ ఉన్నారు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని నుంచి నశించిపోతున్న సిటీ నుంచి దేవుడు వాళ్ళని బయటకు తెచ్చి గాడ్ వాజ్ మర్సిఫుల్ టు దెమ్ అని అన్నాడంట. ఆమేన్. సో టుడే ఐ వాంట్ టు రిమైండ్ ఎవ్రీబడి, ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ దేవుని పైన నమ్మకం పెట్టిన వాళ్ళు అయినట్లయితే దేవుడు మీతో ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే దట్ హీ విల్ బీ మర్సిఫుల్ టు యూ అంట. మీ పైన కనికరము చూపెట్టేవాడు అంట. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ, లోకంలో ఏదైనా కావచ్చు కానీ మీ దగ్గరికి మాత్రం అది రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకంలో జనులు ఎటు వెళ్తున్నా కానీ, వాళ్ళు నాశనం అయిపోతున్నా కానీ అది మీ దగ్గరికి రాదు అంట. ఎందుకంటే దేవుడు మీ పైన కనికరము చూయించేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.